ఎవడో మరి బోలే బాబా అంట. సారీ, నేను బాబాలని ఎవడో అన్నందుకు ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే నాకు సంబంధం లేదు. నేను బాబాలని అదే అంట. బాబాలే ఏంటండి? వాళ్ళు ఏమైనా దేవుళ్ళే ఏంటి? అసలు వాళ్ళకు వాళ్ళు స్వయం ప్రకటిత దేవుళ్ళు. ఇప్పుడు మన రాష్ట్రంలో స్వయం ప్రకటిత మేధావులు ఎలా ఉన్నారో, మనుషుల్లో స్వయం ప్రకటిత మేధావులు ఎలా ఉన్నారో స్వయం ప్రకటిత దేవుళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళనే జనాలు బాబాలుగా, స్వామీజీలుగా కొలుస్తున్నారు. జనాల నమ్మకాన్ని వాళ్ళు అలా మార్చుకుంటున్నారు. సో అందుకే బాబా అనేది ఒక ట్రాష్, స్వామీజీ అనేది ఒక ట్రాష్. నేనైతే నమ్మను. నా వరకు నేను ఆ విషయంలో క్లారిటీగా ఉంటా. బోలేబాబా పాదధూళి కోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన పెను విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్ జిల్లా ఫుల్రయ్యి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. 116 మంది తొక్కిసలాటలో చనిపోయారు. ఒక బాబా ఆశ్రమంలో ఆ బాబా పాదధూళి కోసం వెళ్ళారంట. ఏఐ అనే పేరుతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరుతో కృత్రిమ మనుషులను సృష్టిస్తున్న మనం, కృత్రిమ మేధస్సును సృష్టిస్తున్న మనం, రోబోటిక్స్ అని ప్రపంచాన్ని ఏలుతున్న మనం, ఎవడో ఒక స్వయం ప్రకటిత బాబా ఆడి పాద ధూళి తగిలితే పుణ్యం వచ్చేస్తుందంట, మంచి జరుగుద్దంట. వెళ్ళి చూసారా, 116 మంది చనిపోయారు. నిజంగా ఆయనకు మాయలుంటే ఈ 116 మందిలో ఒక 6గురిని బతికించమని చెప్పండి, ఒక్కరిని బతికించమని చెప్పండి. ఆయన దైవాంశ సంభూతుడు కదా, మాయలు వచ్చు కదా, దేవుడు బిడ్డ కదా, ఒక్కరిని బతికించమని చెప్పండి. మరణాలు ఆపగలిగాడా? ఎవరండి చెప్పారు? బాబాలేంటి, పాదధూళి ఏంటండి? మట్టి తింటున్నామా, అన్నం తింటున్నామా? ఈ నార్త్లో మరీ దారుణం. ఆ పంజాబ్లో అంతే, డేరా బాబా అని ఒకడు. అసలు ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో ఎవడో ఒకడు ఉంటాడండి. ప్రతి రాష్ట్రంలో ఎవడో ఒకడు పేరు మోసిన బాబా ఉంటాడు. బాబా కానీ స్వామీజీ కానీ. మనం స్వామీజీ అంటాము, నార్త్ వాళ్ళు బాబా అంటారు. మనం స్వామీజీ అని చెప్పి మన ఆస్తులు తగలెడతాం. మనం తగలెట్టాంగా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఆస్తులు ఏమడిగితే తగలెట్టాంగా ఒక స్వామీజీకి. ఏం చేశాడు ఆ స్వామీజీ? పోలవరం పూర్తి చేయమనండి ఆ స్వామీజీ దగ్గర ఉన్న డబ్బులతో. అమరావతి రాజధానికి ఒక 100 కోట్ల విరాళం ఇవ్వమని చెప్పండి ఆ స్వామీజీ దగ్గర ఉన్న డబ్బులతో. ఒక 10,000 మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించమని చెప్పండి ఆ స్వామీజీ దగ్గర ఉన్న డబ్బులతో. ఒక పెద్ద 10,000 కోట్ల పెట్టుబడి ఉన్న పరిశ్రమ తీసుకురమ్మని చెప్పండి ఆ స్వామీజీ దగ్గర ఉన్న డబ్బులతో. రాష్ట్రానికి ఉపయోగపడే ఏ ఒక్క పని చెయ్యని స్వామీజీ ఉంటే ఎంత, పోతే ఎంత. చాలామంది స్వామీజీలు ఉన్నారు మన రాష్ట్రంలో. ఇంత చదువుకుంటున్నాం, ఇంత మేధస్సు పెరుగుతోంది, ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత సోషల్ మీడియా ఉంది, ఇంకా కూడా స్వామీజీలని బాబాలని వెంట తిరుగుతున్నాం. మనుషులుగా సిగ్గుపడాల్సిన రోజులు తెలుసా ఇవి? టెక్నాలజీ పెరుగుతోంది, లైఫ్ స్టైల్ మారుతోంది. ఇంత మారుతున్నప్పుడు కూడా ఇలాంటి దరిద్రులు పుట్టుకు రావడం ఏంటి? సారీ, వీళ్ళ భక్తులు ఏమైనా ఉంటే వాళ్ళ మనోభావాలు కించపరిస్తే క్షమించండి. ఎవరి మనోభావాలు కించపరడం నా ఉద్దేశం కాదు. కానీ వర్స్ట్ అనమాట, వర్స్ట్ కేస్. బోలేబాబా పాదధూళి సేకరించే క్రమంలో తొక్కిసలాట. మృతుల్లో 108 మంది మహిళలు అంట. చూసారా, మహిళలు. ఇంట్లో ఖాళీగా ఉన్న మహిళలందరూ ఇటువంటి వాళ్ళు. ఇటువంటి చెత్త ఆలోచనలు వస్తాయి. బోలేబాబా ఉంటాడు, బోలేబాబా దగ్గరికి వెళ్ళి పాదధూళి తీసుకొద్దాం, ఇల్లంతా పుణ్యమయం అయిపోద్ది. అందుకే మహిళలు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండాలి, ఏదైనా మంచి కోసం ఆలోచిస్తూ ఉండాలి. ఖాళీగా ఉంటే చెత్త స్క్రాప్ తలలోకి చేరుద్ది అనమాట. ఇళ్లలో ఖాళీగా ఉంటే స్క్రాప్ అంతా తలలోకి వస్తుంది, చెత్త ఆలోచనలు వస్తాయి. ఆ చెత్తలో ఇదొక చెత్త. అంటే నేను ఖాళీగా ఉన్న హౌస్ వైఫ్ నేను ఈ మాట అనట్లా. ఇంటి కోసం ఆలోచించవచ్చు, పిల్లల కోసం ఆలోచించవచ్చు, లేదా ఇంకేమైనా స్టడీ చేయొచ్చు, కొత్తవి నేర్చుకోవచ్చు, అవన్నీ ఉండొచ్చు. కానీ ఇటువంటి చెత్త దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? చూడండి, 116 మంది చనిపోతే అందులో 108 మంది మహిళలు అంట. అంటే మహిళలే ఎక్కువ మంది వెళ్తారనమాట ఆ బాబా ఆశ్రమానికి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణ కాదు. ఏం విచారిస్తారు చెప్పండి? ఏం విచారిస్తారు? మహా అయితే ఆ బాబాను అరెస్ట్ చేస్తారు, ఒక 90 రోజులు 3 నెలలు జైల్లో పెడతారు, ఆ తర్వాత విడుదల చేస్తారు. జైలు నుంచి వచ్చాక ఆడికి ఇంకా సింపతి పెరుగుద్ది, ఆడి దగ్గర డబ్బు పెరుగుద్ది, ఆడికి ఆస్తులు పెరుగుతాయి. ఈ ప్రభుత్వం వాడి దగ్గర ఉన్న భక్తుల ఓట్ల కోసం ఇదే ప్రభుత్వం ఆడికి మళ్ళీ ల్యాండ్ ఇచ్చి జాగ్రత్త చేస్తుంది. అంతకుమించి ఇంకేం జరగదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోలేబాబా సత్సంగ్ కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. మంగళవారం చివరి రోజు కావడంతో ఆయనను దర్శించుకునేందుకు, ఆయన పాదాల చెంత మట్టిని సేకరించి తీసుకెళ్లేందుకు భారీగా భక్తులు వచ్చారు.
ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో గాలి ఆడక పలువురు ఒకరిపై ఒకరు పడి మృతి చెందారు. 23 మృతదేహాలను పొరుగున ఉన్న యటా జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన మృతదేహాలను హత్రాస్ సికిందర్రావు ఆసుపత్రికి తీసుకొచ్చారు. చూసారా, మృతదేహాలు గుట్టలుగా పడి ఉన్నాయి. తొక్కిసలాట్లో చనిపోయారు వీళ్ళందరూ. ఎవరిదండి ఈ పాపం? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీని మీద ప్రకటన చేయగలరా? దీని మీద విచారణకు ఆదేశించగలరా? పాదధూళి కోసం వేలాది మంది భక్తులు వస్తున్నప్పుడు కనీస సౌకర్యాలు ఎందుకు ఏర్పాటు చేయాలా? ఒక క్యూ లైన్ ఎందుకు ఏర్పాటు చేయాలా? బందోబస్తు ఎందుకు ఏర్పాటు చేయాలా? అంత దారుణమైన తొక్కిసలాట జరిగేందుకు ఏం చేశారు? అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేస్తున్నట్టు ఆలోచించాలి కదా. ఇంతమంది మనుషులు చనిపోతారా? 116 మంది చనిపోయారు. చూసారా, ప్రపంచమంతా డెవలప్ అవుతోంది, మనుషులు తెలివితేటలు పెరుగుతున్నాయని సంతోషించేలోపే ఇటువంటి దరిద్రగొట్టు వ్యవహారాలు, అరే నువ్వు మనిషిలాగానే ఉంటావురా, నువ్వు అంతకు మించి ఎదగలేవురా అని గుర్తు చేస్తాయి. చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు దీనిలో, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. మూర్ఖులు అనమాట వీళ్ళందరూ. ఆ బాబాకి నిజంగా ఆ శక్తులుంటే, ఆ బాబా పాద ధూళికి నిజంగా ఆ శక్తులుంటే ఈ 116 మందిలో 6గురిని బతికించాలి కాక. నిన్న ఈ వార్త తెలిసినప్పటి నుంచి కూడా ఆవేశం ఆగట్లేదు తెలుసా? ఎందుకంటే ఎవరి ప్రాణాలండి అది? ఎవడండి ఆ హక్కు ఇచ్చాడు? నార్త్లో ఇటువంటి మట్టి తలకాయలు చాలా ఉంటాయి. అఫ్కోర్స్ సౌత్లో కూడా ఉంటారనుకో, సౌత్లో కూడా ఉంటే మట్టి తలకాయి లేదా విపరీతమైన తెలివితేటలు ఉంటాయి మన వైపు. నార్త్లో ఎక్కువ ఈ టైపే. సరే పక్కన పెడదాంలే. తర్వాత